ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీంట్లో పెట్టేశామనుకో వాడు పూర్తిగా సేఫ్గా ఉంటాడు. కరెక్టే సార్, కానీ పాపం పంజరంలో బంధిస్తే వాడు ఫీల్ అవుతాడేమో. జాను, ఇది పంజరం కాదు జాను, వాడిని కాపాడే సేఫ్ బోన్. కాస్త ఆలోచించు. ఓకే సార్, అయితే అలాగే కానివ్వండి. రా క్రిష్, నీకోసమే. తప్పదు క్రిష్, బయట పరిస్థితులు బాలేవు. సరే చెప్పావు కదాను, ఇంకా నేను బయటికి రాను, ఇంట్లోనే ఉంటాను. నన్ను పంజరంలో పెట్టద్దు జాను, ప్లీజ్. నాకు కూడా ఇది ఇష్టం లేదు క్రిష్, కానీ నువ్వు పొరపాటున మర్చిపోయి ఎగిరి అక్కడ వాలినా, సరిగ్గా కనిపించక వైర్లని తాకినా నువ్వు మాకు దక్కవు క్రిష్. అది కాదు జాను. ప్లీజ్ క్రిష్, అర్థం చేసుకో. నీ సేఫ్టీయే మాకు ఇంపార్టెంట్. వద్దు జాను. సారీ క్రిష్. ఐమ్ సారీ క్రిష్. హాయ్ క్రిష్, నువ్వు పంజరంలో ఉంటే చాలా బాగున్నావు క్రిష్. నువ్వు ఇందులో ఉండడమే కరెక్ట్, ఎందుకంటే నీ సేఫ్టీయే నాకు ఇంపార్టెంట్. రే విశ్వా, చిలకను పెట్టి నన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా, కానీ నేను దాన్ని పంజరంలో పెట్టేశాన్రా. నెక్స్ట్ నీకే స్పాట్ పెడతాను చూడు. రైట్ మహేష్, డబ్బు తెచ్చారా? నీలిమా తీసుకొస్తుందా? త్వరగా తెమ్మని చెప్పు. నీలిమా, త్వరగా డబ్బు కడదాంరా. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ క్షేమంగా తిరిగి రావాలి. అలాగేనండి, ప్లీజ్ అండి. మేము చూసుకుంటాం. భగవంతుడా, ఒక్కగానొక్క కూతురు, దానికేమైనా అయితే నేను బ్రతకలేనయ్యా. నీ అన్నయ్యలు పూర్ణాయుష్కులుగా ఉండాలని భగిని హస్త భోజనం పెడితే ఇప్పుడు దాని ఆయుష్యే ప్రశ్నార్థకం అయ్యింది. ఏం కాదు, ఊరుకోమ్మా, ఏడవకు. అమ్మా నువ్వు ఏడవకమ్మా, చెల్లికేం కాదమ్మా. భగవంతుడా, వదనని
వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డని నువ్వే కాపాడాలి. తను అలా సడన్ గా పడిపోవడం ఏంటో నాకు అసలు ఇంకా డైజెస్ట్ అవ్వడం లేదు. హరీష్ కోసమైనా కీర్తి క్షేమంగా తిరిగి రావాలండి. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్, నా బిడ్డకి ఏ ప్రమాదం లేదని చెప్పండి ప్లీజ్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకురావడం వల్లే పేషెంట్ ప్రాణాలు కాపాడగలిగాం. చల్లని మాట చెప్పారు డాక్టర్. డాక్టర్, మా వదినను చూడొచ్చా? పేషెంట్ ప్రాణాలైతే కాపాడగలిగాం కానీ కానీ ఏంటి డాక్టర్? కొంపదీసి తనకి పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ రాలేదు కదా? ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. ఏంటండి, ఎక్కడే మాట్లాడాలో తెలీదా మీకు? మీరు చెప్పండి డాక్టర్. పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదండి. మరి తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితే కొంచెం క్రిటికల్గా ఉంది. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? మా కూతురు కడుపులో బిడ్డ ఉండడం ఏంటి డాక్టర్? అందరూ ఇలా షాక్ అయ్యారేంటండి? పేషెంట్ ప్రెగ్నెన్సీతోనే ఉంది కదా. మీకు తెలియదా ఏంటి? మళ్ళీ అదే మాట చెప్తారేంటండి? డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా చెల్లి ప్రెగ్నెంట్ కాదు. అవును డాక్టర్, వేరే ఇంకెవరో పేషెంట్ని చూసి మా వదిన అనుకున్నట్టున్నారు. లేదండి, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. మీ ముందే కదా పేషెంట్ రూమ్ నుంచి వచ్చింది. అది నిజమే డాక్టర్ గారు, కానీ తను ప్రెగ్నెంట్ అనేదే పెద్ద అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? తను ఇప్పుడు గర్భంతో ఉంది.